హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ యొక్క డ్రైవ్ అనేది స్పీడ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేటప్పటికి క్రాంప్టన్ గ్రూవ్స్ సీసీ ఎమట్రాన్ విఎస్ సిరీస్ మోడల్ అనమాట ఇది. సో ఇది మనకి కరీంనగర్ నుంచి వచ్చిందనమాట, వైరింగ్ చేసి పంపించండి అనేసి వాళ్ళ కోసం అయితే ఇది చేశాను ప్యానల్ బోర్డ్ అనేది. సో ఇప్పుడు మనకి ఇది నేను ఎక్స్టర్నల్గా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, స్పీడ్ పెంచుకున్నా తగ్గించినా అవదనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్టర్నల్గా ఇచ్చాను కదా, దీని గురించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్పీడ్ పెంచుకోవాలి. ఎక్స్టర్నల్గా ఇక్కడ లోపల నుంచి కావాలనుకుంటే మనకి ఇక్కడ చూడండి, సో B001 మాస్టర్ ఫ్రీక్వెన్సీ కమాండ్ సోర్స్. ఇక్కడ మనకి ఎలా ఉంది, అనలాగ్ ఇన్పుట్ A11 అంటే బయట నుంచి ఉంది. సో ఇక్కడ నేను చూడండి, బయట ఎక్స్టర్నల్గా ఉంది, మీకు ఇది చూపిస్తాను ఒకసారి. ఇదనమాట. ఓకే, సో ఇదిగోండి, ఇది పోర్ట్ అనమాట. సో దీన్ని ఇలా పెంచడం తగ్గించడం ద్వారా స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, నేను దాన్ని పెంచుతాను స్పీడ్ని. సో తగ్గిస్తున్నాను, పెంచుతున్నాను, చూడండి ఇప్పుడు పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా దీనికి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాను మీకు ఫస్ట్. ఓకే, సో ముందుగా మీరు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ చూడండి, B001 మాస్టర్ ఫ్రీక్వెన్సీ కమాండ్ సోర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి 2లోకి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ 2లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మనకి B కావాలి కాబట్టి మళ్ళీ ఎస్కేప్ బటన్ డబుల్ ప్రెస్ చేస్తే A0 వచ్చిందా, ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు Bకి వెళ్దాం. ఓకే, B వచ్చేసింది, ఎంటర్ ప్రెస్ చేయండి మళ్ళీ. సో B001 సో 1, సో ఎంటర్ ప్రెస్ చేయండి మళ్ళీ. ఓకే, 2 అని ఉంది. సో 2 అంటే ఏంటి, అనలాగ్ ఇన్పుట్ AI1 అని ఉంది. ఓకే, అనలాగ్ ఇన్పుట్ 1. సో ఇప్పుడు దీన్ని నేను 1 చేస్తాను. చూడండి, 1 అంటే ఏంటి, కీప్యాడ్ పొటెన్షియోమీటర్ వెన్ యూజింగ్ LED కీప్యాడ్ ఇది. ఓకే, సో ఇప్పుడు నేను 1 చేస్తాను. చూడండి, 1 ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఓకే, సో ఎండ్ అయిపోయింది, అంటే సో సేవ్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, చూడండి దీన్ని పెరుగుతుంది, చూసారా, ఇదనమాట. సో ఇప్పుడు మళ్ళీ బయటది పనిచేయదు. ఓకే, చూసారా, ఇదనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ బయటది పనిచేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ బ్యాక్ వచ్చేసి B01 ఎంటర్ ప్రెస్ చేసి ఇది 2లోకి పెట్టేసుకుంటాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తాను, ఎండ్ అయిపోయింది, అంటే సేవ్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేస్తాను మళ్ళీ, చూసారా. సో ఇది పనిచేయదు ఇప్పుడు. ఓకే, చూసారా, తిప్పినా పనిచేయట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, బయట దాంతో ఆపరేట్ చేస్తాను. చూడండి, చూసారా, తగ్గుతుంది, పెరిగిపోతుంది. ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాను. ఓకే, సో అది నేను మీకు చూపించలేను, అందుకనే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని చూడాలి వైరింగ్ ఎలా చేయాలంటే దీనికి ఇది డ్రైవ్లోనే మనకి డయాగ్రామ్స్ ఇస్తారు, డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని చూడాలన్నమాట. ఓకే, ఈ డ్రైవ్లోనే ఇచ్చేస్తారు, మాన్యువల్లో ఇస్తారు మనకి, దాన్ని బేస్ చేసుకొని మనం వైరింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇస్తారు చూడండి. సో ఇదనమాట పొటెన్షియోమీటర్ వైరింగ్. సో 10 volts వచ్చేటప్పటికి ఇగో ఇది పొటెన్షియోమీటర్. సో దీని ప్రకారంగా చేసుకోవాలన్నమాట వైరింగ్. ఓకే, సో దాని విధంగా నేను చేశాను. ఓకే, ఇదనమాట.